అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన అడుగై నిబ్బరంగా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రోజంతా గడిచిపోయిన సూచికగా పొద్దు వాటారుతోంది. గోరువెచ్చని ఎండలో నిలబడి మొక్కలకు నీరు పెట్టుకుంటుంటే ఎంత హాయిగా ఉందో. మొక్కల మొదట్లో పడిన నీటిని మట్టి ఆనందంగా పీల్చుకుంటోంది. తడిసిన ఆకులు పువ్వులు ఊగుతూ నాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. ఇది ఆయనకిష్టమైన పని. ఈ ఇంట్లో ప్రతి అణువులో మా వారితో నేను గడిపిన జీవితమంతా నిండి ఉంటుంది. అవన్నీ తలుచుకుంటుంటే తృప్తిగా ఉంటుంది. అందుకే ఆయన పోయి 4 ఏళ్లైనా అబ్బాయి ఎంత బతిమిలాడినా వాడి దగ్గరికి వెళ్లలేదు. ఇంతలో ప్రహరీ గోడపై పెట్టిన మొబైల్ మోగింది. తీసి చూశాను. కోడలు జానకి నుంచి ఫోను. ఏం చేస్తున్నారత్తయ్యా అని అడుగుతున్న జానకి గొంతులో ఆవేశపు దుఃఖం నన్ను కంగారు పెట్టింది. ఒక్క నిమిషం ఉండు అంటూ పైపు కట్టేసి, ఏమైందమ్మా, అంతా ఓకే కదా అన్నాను భయం దాచుకుంటూ. ఏం ఓకే, మీ ముద్దుల మనవరాలు ఇక్కడ కొంప ముంచే పని చేస్తోంది. జానకి దుఃఖం ఏడుపులోకి మారింది. ఏమైంది నాన్న అడిగాను ఆతృతని అణచుకుంటూ. నా నోటితోనే చెప్పమంటారా ఆక్రోశంగా అంది జానకి. నువ్వు ముందు నిదానించు, తమాయించుకో, కూర్చుని చెప్పు అన్నాను. అంత అదృష్టమా నాకు? ఎవరో ముస్లిం కుర్రాడిని పెళ్లాడతానంటోంది. ఇష్టపడిందట. అతి కష్టం మీద ఆ మాట చెబుతుంటే జానకి గొంతులు నిస్సహాయతతో కూడిన బేలతనం. విన్నాక ఒక్క క్షణానికి విషయం అర్థమై నా నోటిలోంచి మాట రాలేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఒక్కగానొక్క పిల్లని కాఫీ టీలు అందిస్తూ చెలికత్తెల వెనకే తిరుగుతూ పెంచుకున్నాను. దుఃఖంతో జానకి గొంతు పూడుకుపోతోంది. కొన్ని సెకండ్ల తర్వాత తేరుకొని, రాంబాబు ఏమంటున్నాడు అన్నాను. కూతురి మీద గుడ్డి ప్రేమ కదా, మౌనం దాల్చారు. నేను నెత్తి నోరు కొట్టుకుంటుంటే నన్ను సముదాయిస్తున్నారు అంది ఉక్రోషంగా. నేను ఏం మాట్లాడాలో తోచనట్టుగా కొన్ని క్షణాలు ఉండిపోయాను. రేపు మధ్యాహ్నానికల్లా మీరిక్కడ ఉండాలి, నా మీద ఒట్టే అంది జానకి బెక్కుతూ. సరే సరే, నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో. రేపీ పాటికి అక్కడుంటాను, సరేనా అన్నాను. థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఫోన్ పెట్టేసింది. గబగబా సూట్ కేస్ తీసి 4 చీరలు మిగిలిన సరుకులు పెట్టుకొని పాలవాడికి పనమ్మాయికి చెప్పి మర్నాడు ఉదయం ఫస్ట్ బస్సుకి మంగళగిరిలో బయలుదేరాను. గుంటూరులో బస్సు దిగి హైదరాబాద్ బస్సెక్కాను. మధ్యాహ్నం 3 కల్లా అమీర్పేట్లో దిగి ఆటోలో అబ్బాయి ఇంటికి చేరాను. తలుపు తీస్తూనే సూట్ కేస్ అందుకొని కాళ్లు కడుక్కోగానే భోజనం వడ్డించింది జానకి. తిన్నాక నన్ను పడుకోమని చెప్పి పక్కనే కుర్చీ వేసుకుని కూర్చొని చెప్పటం మొదలుపెట్టింది. నా మనవరాలు మంచిది అనేవారు కదా, ఇప్పుడు చూడండి. ఏదో బీటెక్ చేసింది, క్యాంపస్ సెలక్షన్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని మనమంతా మురిసిపోతుంటే ఎంత పని చేసిందో చూడండి. ఆ ముస్లిం కుర్రాడు మన పల్లవితోనే బీటెక్ చేశాడట. ఇక్కడ ఇద్దరికీ జాబ్ వచ్చాక పరిచయం అయ్యిందట. నెల తర్వాత నువ్వంటే ఎప్పటినుంచో నాకిష్టం, ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అన్నట్ట. 2 నెలల నుంచి ఇది కూడా వాణ్ణి ప్రేమించడం మొదలు పెట్టిందంట. చాలా మంచివాడట. నువ్వు ఒప్పుకుంటే చాలమ్మా, నాన్నగారు ఏమీ అనరు అంటూ వారం రోజుల నుంచి వేధిస్తోంది. పోయి వేరే మతం అని పెళ్లి చేసుకోవటం ఏమిటే కర్మ అని నేను నెత్తి నోరు కొట్టుకుంటుంటే, అమ్మా నువ్వు ఇంట్లో కూర్చుంటావు, నీకు లోకం తెలీదు. మా ఆఫీసులో అమ్మాయిలైతే వేరే రాష్ట్రం వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మంచి కుర్రాడైతే చాలు కాని ఇవన్నీ అనవసరం అని నాకు పాఠాలు. నాకసలు మతి పోయింది. ఇక తట్టుకోలేక మీకు ఫోన్ చేశాను అంటూ ఊపిరి పీల్చుకుంది. కోడలి వ్యధ బాధ ఆమె కళ్ళల్లో కనబడుతోంది. జానకి నాతో కన్న కూతుర్లా తన బాధంతా చెబుతుంటే నా కడుపులో పేగు కదిలింది. జానకి చేతిపై చెయ్యి వేశాను. అసలు దాన్ని కాదు, మీ అబ్బాయి నానాలి. నంగనాచిలా ఏమీ మాట్లాడరు. అది ఏం చెప్పినా తలూపుతున్నారు. పిల్లనొక్క మాట అనట్లేదు. ఇంకా చూడండి, దాన్ని పిలిచి మీ అమ్మిలా బాధపడుతోంది ఏమంటావంటూ దానికి నా మాటగా చెబుతున్నారు.
నన్ను చెడ్డ చెయ్యాలనే చావు తెలివి తప్ప దానికి బుద్ధి చెప్పట్లేదు. ఇదీ సంగతి అంటూ బొటబొటా కన్నీరు కాలుస్తూ నా వైపు బాధగా చూసింది. నేనొచ్చాను కదా, నువ్వింక బాధపడకు. చూద్దాం, పరిస్థితి ఏంటో తెలుసుకుంటాను అన్నాను. కళ్ళు తుడుచుకొని, మీరొచ్చారు, నాకు కొండంత బలం వచ్చేసింది అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్లిపోయింది జానకి. టీ, స్నాక్స్ తీసుకొచ్చింది. ఇద్దరం తిన్నాక ఆమె వంట ప్రయత్నంలో ఉండిపోయింది. సాయంత్రం అయ్యేసరికి రాంబాబు, పల్లవి వచ్చారు. భలే వచ్చావే అమ్మా అంటూ రాంబాబు మురిసిపోయాడు. పల్లవి ఎగిరి గంతేసి నన్ను చుట్టుకుపోయింది ఆనందంగా. అందరం బోలెడు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి కొంతసేపు టీవీ చూసి పడుకున్నాము. నా పక్కనే నా పైన చెయ్యవేసి తన ఉద్యోగం విశేషాలు చెబుతూ నిద్రపోయింది పల్లవి. నాకు నిద్ర రావటం లేదు. ఒక్క పిల్ల చాలనుకుని ఆపరేషన్ చేయించుకొని హాయిగా ఇన్నాళ్లు కాపురం చేసుకున్నారు కొడుకు, కోడలు. ఇప్పుడీ సమస్య వచ్చింది. అసలిది సమస్యేనా కాదా అంటే, అనుకుంటే సమస్య, కాదనుకుంటే కాదు. ఇలా ఆలోచిస్తూ తెల్లవారుజామున నిద్రపోయాను. మర్నాడు రాంబాబు బ్యాంకుకు వెళ్ళాక జానకి గుడికి వెళ్ళింది. నేను, పల్లవి మిగిలాము. శనివారం దానికి సెలవు. నానమ్మా, నీకొక షాకింగ్ న్యూస్. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంది పల్లవి. నేను ఆశ్చర్యం నటించాను. ఖదీర్ అని ముస్లిం అబ్బాయి. నాతో శ్రీనిధిలో బీటెక్ చేశాడు. చాలా మంచివాడు, వెరీ ఫ్రెండ్లీ. నువ్వు చూసావంటే మెచ్చుకుంటావు. మంచి కుర్రాడని. కాలేజీలో చూశాను కాని పరిచయం లేదు. అప్పట్నుంచే నేనంటే ఇష్టమట. ఇప్పుడు ఒకే చోట పనిచేయటంతో మేం దగ్గరయ్యాము. నన్ను ప్రేమిస్తున్నాడు నానమ్మా. చూడ్డానికి కూడా బావుంటాడు అంటూ ఆపి నా మొహం చూసి, అమ్మ సినిమాల్లో అమ్మలా జుట్టు పీక్కుంటోంది. నాన్న సరే అని కాదని ఏమీ అనటం లేదు, కాని పాజిటివ్ గానే కనబడుతున్నారు. నేను నీకు ఫోన్ చేసి పిలవాలనుకున్నాను. నువ్వే వచ్చేసావెంచక్క. నువ్వైతే అమ్మకి నచ్చ చెప్పగలవు, టీచర్వి కాబట్టి అంది నా భుజం మీద తలపెట్టుకుంటూ. నేను నీకు సపోర్ట్ చేస్తానని నీకేంటే నమ్మకం? చిరునవ్వుతో అడిగాను. నాకు తెలుసు, నువ్వు మోడర్న్ లేడీవి, ఉద్యోగస్తురాలివి. అమ్మ పాతకాలం మనిషి, లోకం తెలీదు. బంధువులంతా నవ్వుతారట, స్నేహితుల ముందు అవమానమట. ఇంకా మా మతాలు వేరు కాబట్టి మాకు కలవదట, గొడవలు పడతామంట. రోజుకో క్లాస్ పీకుతోంది. మేమేమన్నా భక్తులమా దేవుడి గురించి పోట్లాడుకోవటానికి? చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, కాపురం చేసుకుంటాము అని చెబితే వినదే. నువ్విక్కడే ఉండి అమ్మని కూల్ చేయి అంది. నా అభిప్రాయం అక్కర్లేదన్నమాట, నిష్ఠూరంగా అన్నాను. అయ్యో, అలా కాదు నాన్నమ్మా. నువ్వు నా ఇష్టాన్ని కాదనవని నమ్మకం నాకు. మా అమ్మ చాదస్తం చూసి నేనెప్పుడు అనుకుంటాను, నువ్వు మా అమ్మవైతే ఎంత బావుండునో అని. దీన్నేనా మీ యూత్ బిస్కెట్ అంటున్నారు అన్నాను. అయ్యయ్యో అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుని నవ్వేసింది పల్లవి. పెళ్లి విషయంలో నిదానించి యోచించాలి అన్నాను చర్చకు పిలుస్తూ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నాన్నమ్మా. ఎవరికైనా ఏం కావాలి? ఉద్యోగం, ప్రేమించే మనిషి. కులం, మతం అనేవి పాతకాలం మాటలు. సరే అనుకుందాం. అతని ప్రేమ ఎంత లోతు, అంటే ఎంత స్థిరమనేది చూడాలి కదా. ఓకే, ఒప్పుకుంటాను. అందుకేం చేద్దాం అంది ఉత్సాహంగా పల్లవి. తొందరపడిపోకుండా కొన్ని రోజులు వేచి చూద్దాం. డన్. నాకేమీ అర్జెంటుగా పెళ్ళాడాయాలని లేదులే. బట్ వన్ కండిషన్, నువ్వు ఇక్కడే ఉండాలి అంది. డన్. నీ లవ్ స్టోరీ పెళ్లిగా మారే వరకు ఉంటాన్లే అని నవ్వాను. మర్నాడు సాయంత్రం మా వాడప్పుడే బ్యాంక్ నుంచి వచ్చాడు. జానకి కూరలకి వెళ్ళింది. నేను వాడు పక్కపక్కనే కూర్చున్నాము. పల్లవి ఇంకా రాలేదు. నేను తలెత్తి వాడి వైపు చూశాను. నేనే వచ్చి నిన్ను తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటి పరిస్థితి అన్నాను. ఇద్దరూ చెప్పగా అంతా వినే ఉంటావు. అది రెక్కలొచ్చిన పిల్ల. గట్టిగా కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే అదింకా దుర్భరమైన పరిస్థితి. ఒక్కగానొక్క పిల్లని వదులుకొని ఏం బావుకుంటాము అంటుంటే వాడి గొంతులో దుఃఖపు జీర. నేను చెయ్యి నొక్కాను. వారం రోజుల కింద చెప్పింది.
పిల్లని నేనేమీ అనలేకపోతున్నాను. తలూపి ఊరుకున్నాను. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. నాకేమీ తోచట్లేదు. నువ్వొచ్చాక నాకు ధైర్యం వచ్చింది. నువ్వెలా అంటే అలా చేద్దాం, బాగా ఆలోచించమ్మా అన్నాడు. కాని వాడి మొహం బాగా వాడిపోయి నలిగిపోయినట్లుగా ఉంది. వాడెప్పుడూ అంతే, చాలా తక్కువగా మాట్లాడతాడు. నేను నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాను. ఇంతలో జానకి వచ్చింది. మా ఇద్దరిని చూసి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. టీవీ పెట్టి వంట మొదలుపెట్టింది. ముగ్గురం ఊరి విషయాలు చెప్పుకున్నాము. ఇంతలో పల్లవి రావటంతో దాని కంపెనీ కబుర్లు కలిపాము. ఓ 4 రోజులు గడిచాయి. నేను న్యూస్ పేపర్ చదువుకుంటూ మా కోడలి ఊహాపోహాల మాటలు, విసురులు, భయాలు వింటూ తల పంకిస్తూ మధ్య మధ్య కళ్లతో ఓదారుస్తూ రోజులు గడుపుతున్నాను. నలుగురికి లోపల టెన్షన్గానే ఉంది. బయటికి అందరం మామూలుగా పనులన్నీ చేసుకుంటూ భోజనాలు చేస్తున్నాము, టీవీ చూసుకుంటున్నాము. ఒకరోజు పడుకున్నాక అంది పల్లవి, నాన్నమ్మ, ఒకరోజు ఖదీర్ని టీకి పిలుద్దామా? నాన్నని అడుగుతాను రేపు అన్నాను. మర్నాడు చెప్పగానే రాంబాబు అన్నాడు, ఇంటికొద్దమ్మా, ఎక్కడన్నా హోటల్లో కలుద్దాంలే మనం ముగ్గురం, జానకి వద్దు అన్నాడు. అన్నట్టుగానే మర్నాడు ఒక హోటల్లో కూర్చున్నాము ఆ అబ్బాయి కోసం. ఖదీర్ అన్న సమయానికే వచ్చాడు. పల్లవి నా పక్కనే కూర్చుంది. రాగానే నమస్తే చెప్పి, నా పేరు ఖదీర్ అండి అన్నాడు రాంబాబుతో చెయ్య కలిపి వాడి పక్కన కూర్చుంటూ. నా వైపు తిరిగి నాకు కూడా నమస్కారం పెట్టాడు. పల్లవి మా ఇద్దరినీ అతనికి పరిచయం చేసింది. నేను కూడా నమస్తే బాబు అన్నాను. కుర్రాడు చాలా రంగున్నాడు. సరిపడా ఎత్తు లావు ఉన్నాడు. కొంచెం ముస్లిం యాస ఉన్నా తెలుగు కుటుంబాలతో మసిలిన అలవాటున్నట్టుంది. తడబడకుండా తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు. రాంబాబు ఆ కుర్రాడితో, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగాడు. తండ్రి పేరు సలీమట, సెక్రటేరియట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ అని చెప్పాడు. తల్లి ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు. తనకి 2 చెల్లెళ్ళు డిగ్రీ చేస్తున్నారని చెప్పాడు. ఇంతలో పల్లవి సర్వర్ని పిలిచి స్నాక్స్, టీ ఆర్డర్ చేసింది. మీరిక్కడే ఉంటారా అని నన్ను అడిగాడు. రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ని, ఆంధ్రప్రదేశ్లో ఉంటానని చెప్పాను. స్నాక్స్ తిని టీ తాగాక ఓ 15 గంట ఉండి వెళ్ళిపోయాడు అతను. మేం ముగ్గురం ఇందిరా పార్కుకి వెళ్లి కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళింది జానకికి చెప్పలేదు. ఆ రాత్రి పల్లవిని అడిగాను, వాళ్ళింట్లో ఓకే అన్నారా మీ పెళ్లికి? ఇంకా చెప్పినట్టు లేదు. ఏ అన్నాను ఆశ్చర్యంగా. ఒప్పుకుంటారో లేదో అని కొంచెం భయపడుతున్నాడు. మరెందుకొచ్చాడు అన్నాను ఆశ్చర్యంగా. నేనే రమ్మన్నాను నీకు చూపిద్దామని అంది నెమ్మదిగా. ఆ పసిదాని మొహం చూస్తే జాలేసింది. పైకి గంభీరంగా ఉంది కాని దానికి భయంగానే ఉంది అనిపించింది. కాలమే అన్నీ ముందుకు సాగేట్టు చేస్తుంది. కాని నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకో, పెళ్ళయ్యే వరకు అతను నీకు సహోద్యోగి, మిత్రుడు మాత్రమే. నిజమైన ప్రేమకు అధికమైన దగ్గరతనం అవసరం లేదు. అతి స్నేహం, చనువు వద్దు. బైకెక్కి తిరగటం, హద్దులు మీరి మాట్లాడటం మంచిది కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. చిన్నపిల్లవి కాదు కదా అన్నాను కొంచెం గంభీరంగా. నా మాటలోని గట్టితనం గమనించిన పల్లవి, నాక్కూడా తెలుసు, ఈ రోజు వరకు అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు తెలుసా అంది పౌరుషంగా. గుడ్ గర్ల్ అన్నాను వీపు తడుతూ. రోజులు భారంగా గడుస్తున్నాయి. జానకి మాత్రం టెన్షన్ తట్టుకోలేక అప్పుడప్పుడు బయటకి కక్కి గింజుకుంటూ ఉంది. ఎంత నిబ్బరమో మీ ముగ్గురికి, బయటకి తేలరు. ఎలా నిద్రపడుతుందో మీకు? ఎంతైనా మీరంతా ఒకే కుటుంబం వాళ్ళు, నేను పరాయి కుటుంబమే కదా. అలా గుంభనంగా ఉండటం నాకెలా చేతనవుతుంది? అందొకసారి ఉడుకుమోత్తనంతో నేను ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఏమంటాడు ఖదీర్? 2 రోజుల తర్వాత అడిగాను పల్లవిని. వాళ్ళింట్లో ఇంకా చెప్పలేదట నాన్నమ్మ అంది కాస్త నిరుత్సాహంగా. సర్లే చెప్పని నెమ్మదిగా అన్నాను. మరో 2 రోజులు పోయాక తానే చెప్పింది. మీ వాళ్లంత ఫార్వర్డ్ కాదు మా వాళ్ళు అంటున్నాడు అని. వాళ్ళు ఒప్పుకోరా ఏంటిప్పుడు అని పల్లవి నిలదీస్తే, లేదు లేదు ఒప్పిస్తాను అన్నట్ట. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు, వాళ్ల కంపెనీ గురించి, మిత్రుల గురించి, సినిమాల గురించి నా ఎదురుగానే.
రాంబాబు నేనొచ్చాను కదా అనేమో తన బ్యాంకు పని చేసుకుంటూ కాస్త నిశ్చింతగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. చూస్తూ ఉండగానే మరో 10 రోజులు గడిచాయి. నేను వెళ్ళిపోతానని ఎలా అనగలను? సరే కాని ఉందాం, ఈ సమస్య ఏదో తేలాలి కదా అన్నట్టుగా ఉన్నాను. జానకి కనబడ్డ దేవుళ్లందరికీ నాకు చెప్పి మరీ మొక్కుతోంది, ఈ ఆపద గట్టెక్కితే చాలు అంటూ. నిరంతరం ఇదే ఆలోచిస్తూ కాస్త పిచ్చిదానిలా అయిపోయింది కూడా. నేనేమైనా నచ్చ చెబితే వినే మనిషి కాదని తెలుసు కనుక ఊరుకున్నాను. ఒకరోజు పల్లవి, నాన్నమ్మా, మా కంపెనీలో కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేరింది. పేరు అజీజా బేగం. ఎంత బావుందో అంది. వారం తర్వాత, ఇప్పుడు మేం ముగ్గురం ఫ్రెండ్స్ అయిపోయాము. క్యాంటీన్కెళ్ళి కాఫీ తాగినా లంచ్ చేసినా కలిసే చేస్తున్నాము అంది. ఇంకా చిన్నపిల్ల, స్నేహాల వయసు దాటలేదు అనుకుని నవ్వుకున్నాను. మరో వారం గడిచింది. రోజూ పల్లవి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్న జోక్స్ చెబుతోంది. ఒక సండే ముగ్గురు కలిసి ఒక సినిమాకి వెళ్లి హోటల్లో లంచ్ కూడా చేసి వచ్చారు. మీరిద్దరూ మనస్విప్పి మాట్లాడుకోకుండా మధ్యలో ఎందుకే ఆ పిల్ల అన్నాను ఒకరోజు విసుగ్గా. అంటే అది నానమ్మ, అలా ఎలా వదిలేస్తాం దాన్ని, ఫ్రెండ్ అయింది కదా అంది మొహమాటంగా. ఖదీరింట్లో ఏమన్నారు అడిగావా? అడిగాడేమో, వాళ్లు కూడా ఆలోచించుకోవటానికి టైం తీసుకుంటారు కదా. ప్రేమించాక ఆలస్యం ఎందుకు, కాస్త స్పీడప్ చేసుకోమను అన్నాను. నాకంటే నీకే తొందరెక్కువ అవుతుందే సిగ్గుపడుతూ అంది పల్లవి. పల్లవి చూస్తే అట్లా, జానకి చూస్తే ఇట్లా. ఎలా అమ్మా అన్నాడొకరోజు రాంబాబు. జానకి డైజెస్ట్ అవ్వట్లేదు, ఇద్దరం మెల్లగా నచ్చ చెబుదాంలే అన్నాను. నా వల్ల కాదు, చెబితే నువ్వే చెప్పాలి అన్నాడు. మరో 10 రోజులు గడిచాయి. ప్రోగ్రెస్ లేదు. పల్లవి తలకి హెన్నా పెడుతూ, ఏంటే నీ ప్రేమ కథ టీవీ సీరియల్లా సాగుతోంది అని ఉడికించాను. ఏమీ జవాబు చెప్పలేనట్లుగా ఊరుకుంది పల్లవి. ఇంకో 10 రోజులు గడిచాయి. ఆ రోజు పల్లవి వచ్చేసరికి నేనొక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. వస్తూనే నాన్నమ్మ అంటూ సోఫాలో కూర్చున్న నా ఒడిలో వాలిపోయింది. మరుక్షణమే ఏడుపు మొదలుపెట్టింది. ఏమైంది బంగారు అన్నాను తల మీద రాస్తూ, జుట్టు సర్దుతూ. పిల్ల కళ్లల్లో నీరు చూస్తూనే, అది నోరు విప్పేలోపే నా కళ్లల్లో నీళ్లు జలజల రాలిపోతున్నాయి. అడగ్గా అడగ్గా చాలాసేపటికి నోరు విప్పింది పల్లవి. ఖదీర్ వాళ్ళింట్లో మా విషయం నలుగుతూనే ఉంది అప్పటినుంచి. ఏదో ఒకరోజు ఒప్పుకుంటారని, గుడ్ న్యూస్ చెబుతాడని అనుకున్నాను. ఈ రోజు క్యాంటీన్కి పిలిచి చెప్పాడు, వాళ్ళింట్లో అజీజాను చేసుకో అంటున్నారట. ఆమె వాళ్ళకి బంధువు కూడానట అంది కళ్ళు తుడుచుకుంటూ. మరి నువ్వేమన్నావు? నిన్ను ప్రేమించాను, కాలేజీ రోజుల నుంచి ఇష్టం అన్నాడు కదా అన్నాను కోపంగా. నేను కోపంగా వచ్చేస్తుంటే బతిమలాడాడు ఉండమని. చాలాసేపు మాట్లాడాడు, ఏదేదో చెబుతున్నాడు. నాకు అర్థమైంది ఏమిటంటే, అతనికి ఇంట్లో వాళ్ళని బ్రతిమాలి ఒప్పించటం, కాదంటే గొడవ పెట్టుకోవటం ఇష్టం లేదు. ఖదీర్కి నాపై పెద్దగా ప్రేమేమీ లేదు, జస్ట్ నచ్చాను. ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం కాబట్టి లైఫ్ బావుంటుందని ప్లాన్ చేశాడు, అంతే. అతని మాటలు నమ్మి అతను నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. మరీ ఇంత అన్యాయమా? మనమేమో చాలా సీరియస్గా తీసుకున్నాము. నాన్న, నేను, అమ్మని మెల్లగా సమయం చూసి ఒప్పించాలని చూస్తున్నాము. ఇంకో సంగతేమిటంటే, అజీజాని చేసుకున్నా అతను అనుకున్న భవిష్యత్తు అతని కుటుంబం కాబట్టి ఖదీర్ కన్విన్స్ అయ్యాడని నాకు అనిపించింది అంది ఆలోచిస్తూ. నువ్వేమన్నావు ఆఖరికి అన్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చేశాను, హర్ట్ అయినట్టుగా కనబడకుండా అంది పసిపిల్లల నా కళ్లల్లోకి బేలగా చూస్తూ. నేను దగ్గరగా జరిగి పిల్లని గుండెల్లోకి పొదువుకున్నాను. వీపు నిమిరాను. ఇద్దరం చాలాసేపు అలానే ఉండిపోయాం. తానే ముందు తేరుకొని, ఓకే నాన్నమ్మ, లైట్ తీసుకుందాం అంది విసురుగా లేచి ఫ్రిడ్జ్లోంచి నీళ్ల సీసా తీసుకుని తాగుతూ. నేను బొటనవేలు పైకి చూపించి నవ్వాను. ఆ రాత్రి మేమిద్దరం మనసు విప్పి బోలెడు మాట్లాడుకుంటుండగా, నానమ్మా, ప్రేమ పెళ్లిళ్ళన్నీ విఫలం అవుతాయేమో కదా అంది. అలా ఏమీ ఉండదు, పెద్దలు చూసి చేసినవి కూడా విఫలం అవుతాయి అన్నాను. మరెందుకు అందరూ ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకిస్తారు అని అడిగింది. కొంతమంది యువత వెర్రి వ్యామోహాలకి, ఆకర్షణలకి లోనయ్యి
ముందు వెనక చూసుకోకుండా పెళ్లాడి తర్వాత దెబ్బతినడం చూసిన అనుభవంతో అన్న నా మాటలకి పల్లవి ఇంకేమీ మాట్లాడకుండా నిద్రపోయింది. మర్నాడు ఆదివారం. బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా అంది పల్లవి, అమ్మా, నాన్న, నేనొక నిర్ణయం తీసుకున్నాను. మీకు నచ్చిన సంబంధం చూడండి అంది టిఫిన్ తింటూ తల పైకెత్తకుండా. జానకి ఆనందంతో టిఫిన్ తినటం మానేసి గబుక్కన చెయ్యి కడుక్కొని దేవుడి దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి ఏదో మంత్రం చదువుకుంటూ కూర్చుంది. రాంబాబు, చట్నీ నువ్వు చేశావా అమ్మా? చాలా బాగుంది అన్నాడు ఏమనాలో తెలియక. పల్లవి సీరియస్గా ఇడ్లీ తినేసి మా రూంలోకి వెళ్ళిపోయింది. రాంబాబు నేను బ్యాంకు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఖదీర్ విషయం వాడికి చెప్పాను. బతికిపోయాం అంటూ నవ్వాడు. మర్నాడే 2 రోజుల్లో బయలుదేరతానని చెప్పి రాంబాబు చేత బస్సుకి టికెట్ బుక్ చేయించుకున్నాను. ఆ రోజు ఆదివారం. రాత్రికే నా ప్రయాణం. కాఫీ టిఫిన్లయ్యాక సోఫాలో నేను రాంబాబు టీవీ ముందు కూర్చున్నాము. పల్లవి మరో కుర్చీలో కూర్చుంది. జానకి స్నానం చేసి గుడికి తయారైంది. పూజబుట్ట టీపాయ్ మీద పెట్టి నా కాళ్ళకి దన్నం పెట్టి పక్కకొచ్చి కూర్చుంది. నా చేతులు పట్టుకొని, అత్తయ్య, మీరు దేవుడు పంపిన దూతలా వచ్చి దాని మనసు మార్చారు. నా నెత్తిమీద పడ్డ బండను తీసేశారు. మా అమ్మా నాన్నలకు కూడా నా కష్టం చెప్పలేదు, మీకే చెప్పాను. మీరు సమర్థులని నాకు తెలుసు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నువ్వు అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు, తప్పు అన్నాను జానకి భుజం తడుతూ. జానకి కళ్ళు తుడుచుకొని లేచి, మీరుండగానే ముందుగా వినాయకుడి గుడికెళ్ళి మొదలుపెట్టి నా మొక్కులన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటాను అంది మా ఇద్దరి వైపు చూస్తూ. సరే పోయిరా అన్నాను లేచి గుమ్మం వరకు వెళుతూ. తిరిగొచ్చి కూర్చొని అబ్బాయి వైపు చూశాను. టీవీ కట్టేసి, చెప్పమ్మా అన్నాడు రాంబాబు నిశ్చింతగా నవ్వుతూ. పల్లవి మా ఇద్దరి వైపు చూస్తూ కూర్చుంది. నేను చెప్పాలనుకున్నది మొదలుపెట్టాను. తల్లిదండ్రుల బాధ్యతంటే సమస్య వచ్చిందని దేవుళ్లందరికీ ముడుపులు కట్టి అది తీరాక మొక్కులు తీర్చుకోవటం కాదురా. ఇప్పుడొచ్చిన సమస్య పోగానే కథ సుఖాంతం అయినట్లు కాదు. ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. మనం చెయ్యాల్సిందల్లా పిల్లలు వేసే ప్రతి అడుగు వెనక మన సలహా సహకారం ఉండేటట్లుగా చూడటం, మన పరిణితి వారి లోకజ్ఞానానికి తోడవటం, అంతే. ప్రేమ వివాహాలు చేసుకున్న పిల్లల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టి చేతులు దులుపుకోవటం కూడా తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యమే అవుతుంది. వీలైనంతగా వాళ్ళకి ముందు వెనకలు వివరించి హెచ్చరించి వారి దారిన వారిని పోనివ్వాలి. ఆ కష్టనష్టాలు వాళ్లే పడతారు. వాళ్ల భవిష్యత్తు వాళ్ళది. అవునమ్మా, ఇప్పుడు నా వయసు వాళ్ళందరికీ ఇదే పరిస్థితి అని నవ్వాడు రాంబాబు. నేను మళ్ళీ అందుకొని, పిల్లలు జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటానికి వాళ్ళని మానసికంగా సమాయత్తం చెయ్యాలి. అలా వాళ్ల వ్యక్తిత్వాలని మలచాలి. అంతేకాని మన భయాలు ఆందోళనలు వాళ్లపై రుద్దకూడదు. అలా అని వాళ్ళేం చేసినా పిచ్చి ప్రేమతో తల ఒప్పుకూడదు. ఇప్పుడు మన పల్లవి మనం చెప్పిన పెళ్లి చేసుకున్నా దాని వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని గ్యారెంటీ లేదు కదా. ఆ వచ్చే భర్తతో ఇబ్బంది రావచ్చు. పిల్లకి అన్ని వేళలా జీవితాన్ని ఎదుర్కోవటానికి కావలసిన స్థైర్యాలనిస్తూ ప్రేమగా దాని వెన్నంటే ఉండాలి. దాని బ్రతుకది తీర్చిదిద్దుకునేలా, జీవితంలో అది తప్పటడుగులు వెయ్యకుండా స్థిరమైన అడుగులు నిబ్బరంగా వేసేలా చూడాలి. అంతవరకే మన బాధ్యత అన్నాను నిదానంగా. నిజమేనమ్మా, నువ్వన్న మాటలో 100కి 100 పాళ్ళు సత్యం ఉంది అన్నాడు. ఇంకేంటి సంగతులు అన్నాను. అమ్మా, నీకు గుర్తుందా, నేను ఎంఏ చదివేటప్పుడు మా క్లాస్మేట్ రవి కులాంతర వివాహం చేసుకుంటుంటే నువ్వు రవిని ఆ అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ చేశావు. తర్వాత వాడి పెళ్లికి రిజిస్టర్ ఆఫీస్కొచ్చి సాక్షి సంతకం కూడా చేశావు. ఈ సంగతి జానకి చెప్పుంటే నిన్నెక్కడికి పిలవకపోయేది, నీకీ కీర్తి దక్కకపోయేది అన్నాడు రాంబాబు గట్టిగా నవ్వుతూ. నేను వాడి నవ్వుతో శృతి కలిపి నవ్వుతుండగా పల్లవి వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చుంటూ, వెళ్ళిపోకు నాన్నమ్మా, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి అంది నా చుట్టూ చెయ్యి వేస్తూ. విన్నావుగా, నా ఆశీస్సు, నా సూచన ఎప్పటికీ ఒకటే. నేను ఎక్కడున్నా అవి నీవెంటే అన్నాను దాని తలపైన ముద్దు పెడుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.